ఇక్కడ ఉన్న సర్వే. గ్రంథి శ్రీనివాస్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఒంటికాల మీద లెగుస్తారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ మీద గెలిచిన వ్యక్తి 2019లో. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా గ్రంథి శ్రీనివాస్ని ఓడించాలని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నారు. ఆ ఎఫెక్ట్ పడుతుందా అన్నది చూడాలి. గ్రంథి శ్రీనివాస్ కూడా ఈరోజు వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ ఫోకస్ భీమవరం ఆ ప్రాంతంలోనే, ఈస్ట్ వెస్ట్ ప్రాంతంలోనే ముందుగా నేను చెప్పినట్లుగా అక్కడే ఎక్కువ పెట్టారు. ఎందుకంటే వీళ్ళని ఖచ్చితంగా ఓడించాలి. ఆ చంద్రశేఖర్ రెడ్డి అని, ద్వారంపూడి వీళ్ళ మీద ఒక ప్రత్యేకమైన నెగిటివ్ ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. చాలామంది మీద మాట్లాడతారు, కానీ వీళ్ళు అనేసరికల్లా మరింత రేజ్ అయిపోతాడు పవర్ స్టార్. సో గ్రంథి శ్రీనివాస్ కూడా ఈ లిస్టులో ఉన్నారు అంటే ఆయనకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని. ఇక కారుమూరు నాగేశ్వరరావు, ఈయన కూడా స్పీడే. కారుమూరు నాగేశ్వరరావు కూడా ఈసారి కాస్త ఇబ్బందికర పరిస్థితే. ఆ క్లీన్ కంటెస్ట్ దాంట్లో ఈయన కూడా ఉన్నాడు మంత్రి. కారుమూరు నాగేశ్వరరావు ఏ రకంగా ఉంటుందో, సామాజిక పరంగా మరి గట్టెక్కుతారో లేదో అన్నది చూడాలి. ఇక విడదల రజని గుంటూరు వెస్ట్, ఈవిడ చిలకలూరుపేట నుంచి మంత్రిని ఇక్కడికి తీసుకొచ్చారు. గుంటూరు వెస్ట్లో ఈవిడ వర్కౌట్ అవుతుందా లేదు, ఈవిడ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నది. ఎందుకంటే నియోజకవర్గాలు మారిన తర్వాత నియోజకవర్గాల ప్రజలతో మమేకమయ్యి అక్కడ ఓట్ బ్యాంక్ సాధించడం అనేది అంత ఈజీ కాదు. చాలా తక్కువ మందికే అది వర్కౌట్ అవుతుంటుంది. అందుకనే గట్టెక్కుతారా లిస్టులో విడుదల రజనీ పేరు కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. విడుదల రజనీ కూడా మరి గుంటూరు వెస్ట్లో ఎలా ఉండే అవకాశం ఉంటుంది అన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున పందాలు జరుగుతున్నాయి. ఆవిడైతే ప్రచారం అయితే విస్తృతంగా చేసుకున్నారు. కానీ ఈ లిస్టులో ఉన్నది అంటే కాస్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా టఫ్ ఫైట్ జరిగిన స్థానాలు, అది వార్ వన్ సైడ్ స్థానాలు కాదు ఇవి. అందులో విడదల రజనీ గారు కూడా ఉన్నారు మంత్రి. మరి చూద్దాం మరి ఆవిడ ఏ రకంగా కొట్టిందో. బుట్ట రేణుక గారు ఎమ్మిగనూరు, అంటే ఈసారి మహిళలకు కూడా వైఎస్ఆర్సీపీలో ఇబ్బందికరంగా మారుతుంది. బుట్ట రేణుక కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, ఆవిడకి కూడా ఈసారి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నది రైజ్ సర్వే నిర్వహించిన ఈ సర్వేలో తేలుతున్న అంశం. అంటే ఓవరాల్గా మనం చూస్తే జూన్ 4 వరకు కూడా ఈ టెన్షన్, ఈ టెంపర్ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మనం చదివిన ఈ లిస్టులో ఉన్న అభ్యర్థులందరికీ కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అన్నది వచ్చిన రిజల్ట్. పోలింగ్ ముందు జరిగిన ఇది. మరి పోలింగ్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా, హ్యూజ్ చేంజెస్ వచ్చినాయా, వీళ్ళు మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంటుందా అంటే ఇందులో ఖచ్చితంగా కొంతమందికి అయితే ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తున్నది. బుట్ట రేణుక గారు ఎమ్మిగనూరు అవనియండి, విడదల రజనీ గారు అవనియండి, అంబటి రాంబాబు గారు అవనియండి, కొడాలి నాని గారు అవనియండి, లేకపోతే గుడివాడ అమర్నాథ్ గారు అవనియండి, వంగ గీత గారు అవనియండి, ఎంవివి సత్యనారాయణ అవనియండి, ఇలా చాలామంది, మార్గాని భరత్, బాలినేని శ్రీనివాస్, చాలా మనం ఇగో ఇక్కడ ఉన్న ఇవన్నీ చాలా మనం చూసుకోవడం జరిగింది.